హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత అష్టమో అధ్యాయ అనగా 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగ శ్లోకం 14. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య నాకు పొల్లివ్వాలండి ఈ విధంగా. అనన్య 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 చేతాస్ సాకు కూడా పొల్లివ్వాలండి ఈ విధంగా. పక్కన మళ్ళీ సా పలుకుతుంది. అనన్య చేతాస్ సతతం సతతం అనన్య చేతాస్ సతతం అనన్య చేతాస్ సతతం యో మాం స్మరతి. ఇక్కడ కూడా సాకి పొల్లివ్వాలండి, మా పలుకుతుంది. స్మరతి 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 యో మాం స్మరతి నిత్యశః. నిత్ తాకి కూడా పొల్లిచ్చామండి. నిత్ యా నిత్య నిత్య శః. ఇక్కడ సా హా పలకాలండి విసర్గాల దగ్గర. నిత్యశః యో మాం స్మరతి నిత్యశః యో మాం స్మరతి నిత్యశః యో మాం స్మరతి నిత్యశః తస్యాహం. తస్ సాకి పొల్లివ్వాలండి, యాకి ఆకారం. తస్యాహం 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 సులభ. మహాప్రాణమం భా అండి, విసర్గాల దగ్గర హాకి పొల్లివ్వాలి. సులభ సులభ పార్థ పార్థ మహాప్రాణమం థా అండి. బుక్లో మీరు విసర్గాల దగ్గర హెచ్ పెట్టుకొని పైన సరిపోతుంది. సులభ సులభ పార్థ తస్యాహం సులభ పార్థ తస్యాహం సులభ పార్థ నిత్య. ఇక్కడ కూడా తాకు పొల్లివ్వాలండి. నిత్య యుక్తస్య కా సా రెండాట్లకి కూడా పొల్లివ్వాలండి ఈ విధంగా. యుక్ తస్ యా యుక్తస్య నిత్యయుక్తస్య నిత్యయుక్తస్య యోగినః యోగినః. విసర్గ లాస్ట్లో వస్తేనే మనం పూర్తిగా పలుకుతామండి. మిడిల్లో వచ్చినప్పుడు హాకి పొల్లిస్తాం ఈ విధంగా. సులభ అంటాం. లాస్ట్లో వచ్చినాయి కాబట్టి యోగినః హా పూర్తిగా పలుకుతాం. ఇక్కడ కూడా నిత్యశః నిత్యశః అన్నాం కదండి, అదేవిధంగా విసర్గాలు మిడిల్లో వస్తే ఇస్తాము. అర్థమైంది అనుకుంటానండి. నిత్యయుక్తస్య యోగినః నిత్యయుక్తస్య యోగినః అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ.